బాబా బాబా బా చెట్టు నేర్పిల్లా ఏమి రాదా చిక్కిలాలు చేసిస్తావా అని అడిగింది. సరిగ్గా గుర్చిపెట్టలేదా నేను? సరిగ్గా కూర్చోబెట్టలేదు నువ్వు. ఇరగొట్టు మళ్ళా చూసుకుందాం. ఇక్కబోకివే ఎక్కువ వేసినాను. ఇంకా నింపకూడదా? ఏంటి ఉన్నాయో అన్నీ నింపింటే సరిపోతాండే. ఎక్కువైనాయా? ఎక్కువ కాలేదా? దింపినావు ఏందో. ఎప్పుడు తిరగలదు అదంతా. అది బాగా వచ్చిందా? అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లైక్లు కొట్టండి, అట్లయితేనే నాకు ఉత్సాహం ఉంటుంది. మీకు కూడా చేసి చూపించాలనిపిస్తుంది. నాకు బాధేస్తుంది మీరు లైక్లు కొట్టరు కదా. లైక్లే కొట్టరు మీరు. ఊరికే ఎంటర్టైన్ అవుతాంటారు. రాధమ్మ ఇష్టం లేదా? లేదంట. అందుకే మీరు లైక్లు కొట్టట్లే. నాకు లైక్లు కొట్టి చూపిండి, నేను మీకు బాగా బాగా చేసి చూపిస్తాను. మీరు ఎంత లైక్లు కొడతారో నాకు అంత ఉత్సాహం పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదో కొత్త ఎక్విప్మెంట్ తెచ్చినావు, 200 రూపాయలకి ఈడ రోడ్డు సైడ్ అమ్మినారని చెప్పు. ఏంది? అదే అప్పా పెద్ద షాప్లో ఏమి ఎట్లెట్లుంది? రోడ్ సైడ్ నేనేం తీసుకోనట్లా. షాపులు కూడా రోడ్ సైడే కదా. 550 అండి ఇది. వాడు చెప్తాడు, వాడు చెప్పుడు మాటలు వినొద్దండి. రాలేదా? తొక్కులాట ఊరికే ఏంది తెలియదు కానీ రగ్గొట్ట. ఇది ఇట్లానే చేసేది. అయిపోయా కదా, మేలు కదా నేను ఇది తెచ్చి. నువ్వు తెచ్చినావు అబ్బా, భలే డౌలు చెప్పుకుంటావు అన్నీ. అంతేగా. కొట్టు నరుకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పొడి బిర్యానీ చేస్తున్నాను అండి. మామూలు బిర్యానీ కాదు, చికెన్ పొడి బిర్యానీ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అంతా కడిగిచ్చేసి పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగేసినాము. తర్వాత బాణలిలోకి వేసినాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు పసుపు వేసుకోవాలా. ఉప్పు, ఎర్రగడ్డ పచ్చిది అట్లా వేసేయండి. అది ఎందుకు వేస్తానంటే ఎర్రగడ్డ చికెను బాగా స్మూత్గా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. దాంట్లో రాలేదని సరిగ్గా నువ్వే వస్తున్నావా నీట్గా? నేను అల్లం పేస్ట్ కొంచెం అయితే దీంట్లో సరిగ్గా ఆడదని ఎక్కువ వేసి పెట్టుకుంటాను, మళ్ళీ వేరే దానికి వాడుకుంటా. వేసేటప్పుడు మీకు ఎంతో చూపిస్తాను. రైస్ నేను ఉడికి ఇట్లా వాడ్చుకుంటాను, గంజి అంతా వంచేసుకొని ఇట్లా పొడి పొడిగా చేసేసుకుంటా. మీరు రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. ఏమంటే ఆ రైస్ బాగా పొడి పొడిగా ఉండాలా. మనం చిత్రాన్నానికి ఎట్లుంటుంది చూడు అట్లా ఉండాల, ఇట్లా ఉండాల. నేనైతే వంచుకుంటాను, మీరు కూడా వంచుకునేకే ట్రై చేయండి. దీంట్లో నీరు వస్తుంది కదా, నీరంతా పోయే వరకు ఆవిరి పడతాను. మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చేస్తాను. ఇదంతా పోవాల, అది పోతే ఏమన్నా నిశ్వాసన ఉన్నా అదంతా దాంట్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ మంచి వాటర్ వేసుకునేది. అల్లం పేస్ట్ వేసుకుంటాను కదా, దాంట్లోకి 2 ప్యాకెట్లు ఇది గసాలు వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్. దీంట్లోకి నీళ్ళు పద్దు, దాంట్లో ఇది గరం మసాలా ఉంది, చిన్న బాక్స్ అది చిన్న. అవి స్టిక్కర్లు వేయలే కదా. నీళ్ళు పోస్తున్నాను, చాలు. ఎందుకంటే అది ఉడికేకి, పొడి బిర్యానీలోకి ఉడకదు, దీంట్లోనే ఉడకబెట్టుకోవాలి. ఈ నీళ్ళంతా పోయే వరకు మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోల్లా. ఎక్కడికి? ఆవిరైపోల్లా. ఆటికి రాళ్ళా? ఎందుకు? ఇది వేస్తానని చూపించి. ఇట్లే చూపి దగ్గర. ఇది నేను గరం మసాలా ఇంట్లో రెడీ చేసుకొని ఉన్నానండి. ఇది అంటే అన్నీ మొత్తము రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, తర్వాత జాపత్రి,
యాలక బుడ్లు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, ఇవన్నీ మొత్తం జీలకర్ర, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని ఉంటాను దీంట్లోకి. అది ఇప్పుడు కొంచెం పొడి బిర్యానీలోకి వేస్తున్నాను చూడండి. కొంచెమా? అంతే, ఎక్కువ వేసుకోవద్దండి, చాలు కొంచెం. కాదు, ఊరికే ఆ గరం మసాలాలు, మళ్ళా తర్వాత మటన్ మసాలాలు. మటన్ మసాలా నేను బిర్యానీ మసాలా ఇంట్లోనే చేసుకుంటాను, అది అయిపోయింది. సౌండ్ వస్తుంది ఈడబెట్టి గిరిగిరి గిరిగిరి గల్లాడుతా. ఇంకా బాగుందప్ప ఇది. 2 వేసుకోండి కేజీ దానికి. చికెన్కి మటన్ మసాలా వేసుకోవాలా, బాగుంటుంది టేస్ట్. ఊరికే నువ్వే మసాలాలు పెట్టకూడదు అప్పుడు అట్లా 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 శాషేలు మనమే తీసుకుంటే పెట్టచ్చురా అని చెప్తాను. మన మసాలాలు వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటానంటే పెట్టుకోవచ్చు. ఇవి కూడా చికెన్ మసాలా 2 మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ధనియాలును మిరపకాయలు అది ఏపి ఆడించుకొని తింటాను, అది వేస్తున్నాను నేను. ఏం మాట్లా దీనికి టేస్ట్ బాగుంటుంది. స్పూన్ తెచ్చి అట్లా దీంట్లో లేదు. 1 స్పూన్ చాలు. మీరు కారాన్ని పట్టి వేసుకోండి. దీంట్లో ధనియాల పొడి ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయను. ఇంకా మళ్ళీ కావాలంటే ఇది కొంచెం వేస్తాను. దీంట్లో ఏమి ఉండదు మిక్స్, ఉత్త కారం పొడి కొంచెం వేస్తాను. అంతే. ఇంకా పచ్చిమిరపకాయలు వేసింట. ఏం కదా ఇది చూడండి, ఇట్లంతా బాగా మిక్స్ చేసుకోండి. చూడు, ఇట్లా నీట్గా అంతా కలిపేసుకోండి. ఇంకా మిరియాలును జీలకర్ర, మిరియాల పొడి ఉందా పెద్దోడ? జీలకర్ర కూడా కావాలా? ఏంది ఒకసారి చెప్పు, పోతానే ఉంటారు తెస్తానే ఉంటారు. అట్లా అన్నీ ఈడ పెట్టుకోవాలా, ప్రొఫెషనల్గా ఉండాలా మనము. మిరియాల పొడి నేను మిరియాలు వేయించుకొని ఆడిచ్చి పెట్టుకొని ఉంటాను. ఇది వచ్చి 1 స్పూను. ఇది ఎంత ఉంది చూడండి, స్పూను చిన్నది. మళ్ళీ మీరు పెద్ద స్పూన్ తీసుకునేది, చిన్నది ఉరికే. ఉడికిందా లేదా నేను చూసుకుంటా అంటే మాడతానయ్యా అంట. మాడలేదా? నువ్వన్నా చేస్తురా, ఎందుకు బుడుక్సు కోపడతావు? మళ్ళీ లేకుంటే ఆడ అన్ని నీళ్ళు ఉన్నాయి, ఎట్లా మాడుతుంది. కూల్గా ఉండాలి మనము. ఇద్దరు ఉన్నాం. ఏంది మా మళ్ళా మసాలాలు ఇస్తా నువ్వు? అదే నీకప్పా, నాటుకోడి పులుసుకి మళ్ళా పెట్టినావంటే వద్దా? ఆయప్ప మామూలు బాయిలర్ కోడి అదేదో తిన్నాడు, ఆ కోడి నాటుకోడి తెచ్చుకున్నాడు. నాటుకోడి పులుసుకి చేస్తాను ఇది. మరి నెక్స్ట్ టైం మీకు నీట్గా ఏమేం కావాలో అన్నీ చూపిస్తాను. ఎందుకంటే మా అమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ ఏం కన్ఫ్యూజ్ కాదు, బాగా నీట్గా అంతా చేసే కట్ నుంచి మొత్తం చూపిస్తాను. నెయ్యి కొంచెం వేసుకుంటానండి, దీనికి ఏం ఎక్కువ అవసరం లేదు. బిర్యానీకి అయితే రోంత ఎక్కువ వేసుకుంటా. సివిఆర్ ఆర్గానిక్స్ నెయ్యి చాలు, అంతే. కొంచెమే ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోకి వేయచ్చట్లా? ఎందుకు వేయకూడదు? ఆయిల్ చూడండి, ఇది బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 జాపత్రి చిన్నది ఊరికే, కొంచెం రాతి పువ్వు, 3 లవంగాలు, 1 స్టార్ పువ్వు, అంతే. దీంట్లోకి ఆయిల్లోకి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇట్లా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కారం ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి కారము అన్నీ కలిపి మీరు దాన్ని బట్టి వేసుకోండి. టమోటా అయితే కేజీ చికెన్కి 4 టమోటా, మీడియం సైజు, పెద్ద పెద్ద వద్దు, పెద్దవైతే 2 చాలు. ఉల్లిపాయ 1, ఎర్రగడ్డ ఉందో కొంచెమే, ఎక్కువ లేదు, కూరలోకి వేసినా కదా. ఇప్పుడు దీన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను.
ఉల్లిపాయ వేస్తాను. టమోటా, ఇది ఏంటంటే టమోటాని ముందే వేస్తాను, ఏంటంటే బాగా కరిగిపోల, అది రైస్లో కనపడకూడదు. దీంతో పాటు అల్లం పేస్ట్ కూడా వేసేయండి, దానికి అంతా బాగా పడుతుంది. అల్లం పేస్ట్ వచ్చి అద్దా చాలు. అది దాంట్లో ఏమేసినానంటే అల్లము, గసాలు, తెల్లవాయలు, నేను జీలకర్ర పొడి రెడీ చేసి పెట్టుకొని ఉంటాను. జీలకర్ర పొడి లేదు కాబట్టి 1/2 స్పూన్ జీలకర్ర వేసిన, అవి వేసి బాగా ఆడించుకొని మెత్తగా ఆ పేస్ట్ చేసి వేసుకోండి. ఇంకా దీంట్లో వచ్చి దానికి కావాల్సింది చూపించినాను కదా, 2 చికెన్ మసాలా, 2 మటన్ మసాలా, చిన్న టీ స్పూన్ ఒకటి, చిన్న స్పూన్ చూపించినా కదా, దాంతో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, ఇంకా దాంట్లోకి వేసింది అది అంతే. అవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా కలిపి. కారం పొడి, ధనియాల పొడి కొంచెం, 1 స్పూన్ ధనియాల పొడి, అంతా మిక్స్ చేసి పెట్టుకోండి బాగా కలిపి. ఇది బాగా ఎర్రగా ఏగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. A few minutes later. చూడండి ఇట్లా అయిపోల్లా, ఈ మాదిరి కలర్ రాళ్ళ ఇట్లా వచ్చేసేయాలి. అప్పుడు ఈ చికెన్ ఉడికించుకుంటాం కదా, ఇది కానీ 3/4% ఉడికించుకోవాల, మెత్త ఉడికియద్దండి. చిన్నవి అయితే కొంచెమే వేసుకోండి వాటర్, నేను పెద్ద పెద్ద గుట్టించుకొచ్చినారని కొంచెం వాటర్ వేసినాను ఎక్కువ, చిన్నవి అయితే కొంచెమే చాలు. ఇప్పుడు ఇదంతా ఇట్లా దీంట్లోకి వేసేసుకోండి. ఇది కూడా బాగా ఇదంతా పడిన టేస్ట్ బాగా వస్తుంది. ఇదంతా గోకి బాగా అంతా వేసేసుకోండి, బాగా మిక్స్ చేసేయండి. రైస్ ఎంతగాలో చూస్తారా పద్దు, రైస్ ఇట్లా పొడి 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 చూడు ఎంత బాగా వస్తుందో. నేను ఏమీ వేయలే దీంట్లోకి, చూడు చాలు కదా పద్దు. ఇప్పుడు ఇది నాన్ వెజ్ అడుగుతున్నారు, వెజ్ పలావు, వెజ్ది ఇవి కూడా అడుగుతున్నారండి చాలామంది. వెజ్ పలావు, వెజ్ కర్రీస్, కుర్మాలు అట్లన్నీ అడుగుతున్నారు. పన్నీర్తోనూ అది చేసి నేను చూపిస్తాను. సాయి మెయిన్ నువ్వు నీకు ఖచ్చితంగా వెజ్ పలావును కుర్మా ఏదన్నా కానీ లేకుంటే పన్నీర్తో కానీ నేను చేసి ఖచ్చితంగా చూపెడతాను. ఇప్పుడు నెక్స్ట్ నీకు అదే చూపిస్తాను, వెయిట్ చెయ్యి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా హెల్తీగా ఉండేటట్టు చూపిస్తాను, సింపుల్గా టేస్ట్గా ఉండేటట్టు చూపిస్తాను నీకు. బాగా ఎట్లా కలర్ వస్తుందో చూడండి, చూడు ఎట్లుందో, చాలా చాలా బాగుంటుంది ఇది, ఇంత కలర్ఫుల్గా ఉంది. కాదు కొత్తిమీర మర్చిపోయినావు. నాకు తెలీదా, నువ్వు పెద్ద నాకు నేర్పిస్తావే. కొత్తిమీర ఎప్పుడు వెళ్ళో నాకు తెలుదా, వాళ్ళకి చెప్తా కదా నేను, నువ్వెందుకు కంగారు పెడతావు. బాగుందా? బా ఏం రోస్ట్ వచ్చింది మా. ఇప్పుడు చూడండి, ఇది అంతా వేసుకోవద్దండి, కాళ్ళంటే మీకు ఎంత దానికి సరిపడా. వీళ్ళు కారం తక్కువ తింటారు, అందుకు నేను తక్కువ వేస్తున్నాను. కానీ బిర్యానీ కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుంది, మీరు తిక్కుగా వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు కొత్తిమీర వేసేయండి, ఎక్కువ వేసుకోండి కొత్తిమీర. బా స్మెల్లే చేంజ్ అయిపోయింది బుడుకు కలపద్దు. చేప 2 నిమ్మకాయలండి చిన్నవి, పెద్దదైతే 1 చాలు. కేజీకి 2 నిమ్మకాయలు. సీడ్స్ లేవులే కదా, ఎగ్గో ఒకటి వచ్చింది. 3 అక్కడంతా పిండుతానావు నువ్వు. నిమ్మకాయ ఎప్పుడు కానీ ఇట్లా నలిపి కొయ్యాల, తెలీదులే. రైస్ బాగా అండి. ఇప్పుడు దీంట్లోకి వేసేసి కలిపేది చూడండి, ఏం కానీ ఉండదు, అంత ముక్కలకు వచ్చేస్తుంది. మా ఇప్పుడు చేత్తో కలుపుతావు కదా, బాగా వస్తుంది మా. కాల్దా చేతితో కలపచ్చు, ఎట్లయినా కలపచ్చు. ఇంకొకటి అండి, మీరు ఎప్పుడు కూడా ఇట్లా నాన్ స్టిక్ వాడద్దండి. మా అమ్మ కంటే తెలీదు, చెప్పినా కానీ వినదు, బట్ మోస్ట్లీ ట్రై కోపా ఇదంతా బూతు.
ఇట్లా ఇట్లా నల్ల బాగా రైస్ ఇట్లా అంటే అంత నీరు ఇట్లానా? అట్లా కాదు అట్లా అట్లాను అంత వస్తుంది ముక్కలు అది చూడు. ఇప్పుడు రుచి వస్తుంది అట్లా. నేనేంది పండుగ తినుపు నువ్వు ఇంక ప్లేట్ తెచ్చుకోపో. నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళా బాధపడతావు. బా చూడండి ఎలా వచ్చిందో కలర్ కానీ ముక్కలు కానీ. మీకు దమ్ బిర్యానీ దీని ముందర ఏం చేయాలో అంత టేస్ట్ ఉంటుంది.